దరిదాపుగా నెంబర్ 1 వరిలో ఇవాళ తెలంగాణ ఉన్నది. నెంబర్ 1 మిర్చి పండించడంలో ఆనాడు గుంటూరు ఉండే ఇవాళ మొత్తం కూడా ఖమ్మం వచ్చింది. ఇవాళ పత్తిలో నెంబర్ 3గా ఉన్నది. అదేవిధంగా నరక ఎవరెవరు అభివృద్ధి చేసి ఏంది అన్నీ వస్తాయి అధ్యక్ష. మీరు చెప్పేదాన్ని మేము మాట్లాడుకుంటే ఉన్నది, అన్ని ఉన్నాయి. అదేవిధంగా మేము అడిగేది మీరు చెప్పే రైతు భరోసా మీరు చెప్పారు కదా, ఈ రైతు భరోసా గురించి పక్కన పెట్టండి. ఏదైతే నేను చెప్పలేదు రైతు బంధు మీరు ఇస్తున్నారు కదా, కనీసం రైతు భరోసా అధ్యక్ష వారింకా పల్లా రాజేశ్వర రెడ్డి గారు గౌరవ సభ్యులు అధికారంలో ఉన్నాము, మేమేం చెప్తే మీరు వినాలి అనేటువంటి సైకాలజీ ఫీలింగ్లోనూ ఆ పక్షాన్ని దయచేసి మార్చుకోండి, మైండ్ సెట్ మార్చుకోండి. మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా నిన్నటి దాకా 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నైచలేగా బస్ కప్పయ్యా నైచలేగా అని ఉద్యమం చేసిన వాళ్ళ గురించి పట్టించుకోని వీళ్ళు, 60 రోజులు సమ్మె చేస్తే ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోని వీళ్ళు ఇలా ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు. అధ్యక్ష, ఇలా తెలంగాణ ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 15 కోట్ల మంది పైగా మహిళా అక్క చెల్లెళ్లకు ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినని మనం చెప్తున్నాం. 535 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి బస్ ఫేర్స్ ను ప్రభుత్వం భరించింది. అధ్యక్ష, ఇలా వీళ్ళు మాట్లాడుతున్నారు. పెద్దలు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అనాలోచిత డిమాండ్ 15,000 ఆటోకి ఇవ్వాలంట నెలకు. మీరేమిచ్చారు? 1000 రూపాయలని ఇచ్చిందా? ఒకవైపు ఆటో పన్ను రద్దు చేస్తున్నామని ఛానల్లో పేరు మీద 1000 రూపాయలు ఇప్పుడు ఒకటి ఆటో కార్మికుల దగ్గర పోయి మాట్లాడదాం. సభను తప్పుదో పట్టించే విధంగా 21 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్తున్నారు ఇలా. అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని ఎక్కడ కూడా సార్ మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతే